జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అధికార కాంగ్రెస్ ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు రెడీ చేసింది. ఈ నెల 24వ తేదీ తర్వాత ఏ క్షణమైన ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. 3 దశల్లో స్థానిక సమరాన్ని ముగించాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని ఇటు ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 3 దశల్లో నిర్వహించే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రకటన, ఎన్నికల నిర్వహణకు రవాణా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, పరిశీలకుల మోహరింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. అయితే సమయం తక్కువగా ఉండడంతో సర్క్యులేషన్ మెథడ్లో మంత్రుల ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఏ క్షణమైనా పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేయబోతున్నది. ఆ జీవోకు అనుగుణంగా 2 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం, ఆ జాబితాను ఎన్నికల కమిషన్ ముందు తీసుకుపోవడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ నెల 24న హైకోర్టుకు తెలపడానికి పంచాయతీరాజ్ శాఖ రెడీ అయినట్టు సమాచారం. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సచివాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో మొత్తం పోలింగ్ ప్రక్రియను డిసెంబర్ 2వ వారానికి పూర్తి చేయడానికి వీలుగా కసరత్తు జరిగిందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారం కీలకమని తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారంపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనే ఉత్కంఠ ప్రభుత్వంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను అనుకున్న సమయానికి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అంతా సక్రమంగా జరిగితే ప్రజాప్రతినిధులతో ఆయా స్థానిక సంస్థలు త్వరలోనే కళకళలాడనున్నాయి.